క్రికెట్ లో వికెట్ కీపర్ ఒక చేత్తో బాల్ పట్టుకొని మరో చేత్తో స్టెంప్స్ ని కొడితే అది అవుట్ అవుతుందా? ఎప్పుడు ఏదో కాంట్రవర్సీతో హెడ్లైన్ లో ఉండే పాకిస్తాన్ మరో వివాదాన్ని తన మెడలో వేసుకుంది. తాజాగా జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ బౌలర్ మహమ్మద్ నవాజ్ వేసిన బాల్ ని ఆస్ట్రేలియన్ బ్యాటర్ కూపర్ కాన్లీ క్రీజ్ బయటకు వచ్చి షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అయితే బాల్ మిస్ అవడంతో పాకిస్తాన్ వికెట్ కీపర్ ఖ్వాజా నఫే ఎడమ చేత్తో బాల్ అందుకొని కుడి చేత్తో స్టంప్స్ ని కొట్టాడు. విచిత్రంగా ఎంపైర్ కూడా దీనికి అవుట్ ఇచ్చాడు. అసలు ఇలా ఎలా అవుట్ ఇస్తారు? పాకిస్తాన్ ప్లేయర్స్ తొండాట ఆడారు. రీప్లే లో కూడా చూడకుండా ఎంపైర్ ఎలా అవుట్ ఇస్తాడని ఒకటే రచ్చ నడుస్తోంది. కానీ ఐసీసీ రూల్స్ ప్రకారం ఇది లీగల్ అవుట్. ఎస్, మీరు వింటున్నది నిజమే. 2017లో వచ్చిన ఎంసీసీ రూల్స్ ప్రకారం వికెట్ కీపర్ ఒక చేత్తో బాల్ ని పట్టుకొని మరో చేత్తో స్టంప్స్ ని కొడితే అది స్టంపింగ్ లేదా రన్అట్ డిస్మిసల్ కిందకే వస్తుంది. కానీ ఈ రూల్ ఒక వికెట్ కీపర్లకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే వికెట్ కీపర్ గ్లౌస్ తో బాల్ ని త్రో చేయలేరు. అదే సమయంలో డైరెక్ట్ గా బంతితో వికెట్లను టచ్ చేయలేరు. గ్లౌస్ తో మాత్రమే టచ్ చేస్తారు. అందుకే ఒక చేత్తో బాల్ ని పట్టుకొని మరో చేత్తో స్టంప్స్ ని బేల్స్ ని కింద పడేసిన రూల్స్ ప్రకారం అవుట్ ఇస్తారు. నిబంధనల ప్రకారం ఇది అవుట్ అయినప్పటికీ చాలా మంది వికెట్ కీపర్లు సాధారణంగా బాల్ ఉన్న చేతి గ్లౌస్ తోనే వికెట్లను కొడుతుండడం మనం గమనిస్తుంటాం. కానీ ఇలా ఉద్దేశపూర్వకంగా తూర్పు వైపు ఉన్న చేతిలో బాల్ పెట్టుకొని పడమర వైపు ఉన్న చేత్తో స్టంప్స్ ని కొట్టి అవుట్ చేయడం క్రీడా స్ఫూర్తికి నిజంగా విరుద్ధమే.